ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, చిన్నపిల్లలా ఏంటిది? ఏడవకు. నా మీద అంత పెద్ద నింద వేస్తే ఏడవకుండా ఎలా ఉంటానక్క? నింద పడినప్పుడు అది నిజం కాదు అని నిరూపించుకోవాలి కాని ఏడిస్తే ఏం లాభం? మనీషాను, దేవయ్యని అత్తయ్యను వాళ్ళన్నందుకు నాకు బాధగా లేదక్క. కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఇంతకు ముందు వాళ్ళు నాపై ఎలాంటి కుట్రలు పన్నారో తెలిసి కూడా ఆయన నాపై చేయెత్తారు. అందుకు నాకు బాధగా ఉంది. వివేక్కి వాళ్ళ మీద గౌరవం ఉంది తప్ప నీ మీద కోపం లేదు. అనుమానం అంతకంటే లేదు. అందరి ముందు వాళ్ళ అమ్మ గౌరవాన్ని కాపాడడానికి నన్ను బ్లేమ్ చేస్తే ఎలా అక్క? పిచ్చిదానా, నేనిలాంటి నిందలు అవమానాలు ఎన్నో పడుంటాను. అవన్నీ దాటుకుని వచ్చాను కదా, ఇంకా అవి భరిస్తూనే ఉన్నాను కదా. నాకు నీ అంత సహనం ఓర్పు లేవక్క. నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేను. జీవితంలో ఓర్పు సహనం ఉండాలి జాను. అప్పుడే గెలవగలం జాను. ఇలా ఏడిస్తే వీక్ అవ్వడం తప్ప మనల్ని మనం ప్రూవ్ చేసుకోలేము. కన్నీళ్లు మనకి ఓదార్పునివ్వాలే తప్ప ఓటమిని ఒప్పుకునేలా చేయకూడదు. ఇక ఈ విషయం నాకొదిలే. బీర్వా తాళాలు నీ గదిలోకి ఎలా వచ్చాయో, బీర్వాలో ఉండాల్సిన హారం బయటికెలా వెళ్ళిందో నేను తెలుసుకుంటాను. నీ మీద పడిన దొంగతనం నింద నిజం కాదు అని నేను ప్రూవ్ చేస్తాను. ఆయన నేనుండగా నువ్వెందుకే భయపడతావు? నాది భయం కాదక్క, బాధ. ఆయన కూడా నన్ను అర్థం చేసుకోలేదని ఆవేదన. వివేక్ నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎవరి కారణంగానూ మీరు గొడవ పడకూడదు. నాలా మీ జీవితం కాకూడదు, సరేనా? అక్క, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.